రెడ్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిదీ తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారని, అక్కడ ఏ వ్యాలీ ఉండదని కేతిరెడ్డి అన్నారు. అమరావతిలో ఉండేది ఆక్వా వ్యాలీ మాత్రమే అని, చేప పిల్లల్ని తీసుకొచ్చి అమరావతిలో పెంచితే మంచి ఫలితాలుంటాయని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతకు మించి అమరావతిలో ఏం చేసినా పురోగతి ఉండదన్న కేతిరెడ్డి అక్కడ ఒక్క ఫిషరీస్ కు మాత్రమే పురోగతి ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ జాయిన్ అవుతున్నారు లైవ్లో. నరసింహ, రైట్ నో చూస్తున్నాం కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకవైపు అమరావతికి సంబంధించి ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వస్తున్నారు, ఎంతో వేగంగా జరుగుతున్నాయి పనులు అని ఒకవైపు మనం అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పురోగతి అసలు ఏం చేసినా ఉండదని చెప్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అమరావతి రాజధాని పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఏదైతే అమరావతిలో ఉండేది ఆక్వాక్వాలీ మాత్రమే, ఆక్వాక్వాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. చిన్న చేపలను తీసుకొచ్చి అమరావతిలో పెంచితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతకుమించి అమరావతి పెట్టే వాటిలో ఎటువంటి పురోగతి ఉండదు, ఒక్క ఫిషరీస్ మాత్రమే పురోగతి ఉంటుందంటూ కూడా ఆ వైసీపీ నేత కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అటు మంత్రుల క్వార్టర్స్ కు సంబంధించి, జడ్జిలకు సంబంధించి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. వాటితో పాటు ఏఐఎస్ సంబంధించి కూడా బిల్డింగ్ సంబంధించి కూడా ఒక డెడ్ లైన్ కూడా విధించి వచ్చే మార్చి నాటికి మొత్తం పూర్తి చేయాలి. అటు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మార్చి నాటికి పూర్తి చేయాలని సర్వేగంగా పనులు జరుగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం చూడవచ్చు. మరోవైపు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి వచ్చే ఏడాది నాటికి క్వాంటమ్ వ్యాలీ మొత్తాన్ని ఐటీకి సంబంధించినటువంటి అన్నిటినీ అమరావతి తీసుకురావాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సింగపూర్ పర్యటన కూడా ఐటీకి సంబంధించి ఆయన ఈ నెల 26వ తేదీ నుంచి వెళ్ళబోతున్నారు. ఐటీ దగ్గరతో అక్కడ భేటీ అవ్వబోతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఐటీకి సంబంధించినటువంటి వారిని కూడా కలిసి ఏపీలో అమరావతిలో వచ్చే విధంగా కూడా పూర్తి కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు అటు మంత్రివర్గం దాంతో పాటు కొద్దిసేపటి క్రితం కూడా మంత్రివర్గ భేటీలో కూడా ఏదో టాపిక్ రావడం జరిగింది. ఐటీకి సంబంధించి వివిధ ఫెసిలిటీస్ కల్పించాలి, మొత్తం కూడా
సింగపూర్ పర్యటన గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఏదైతే స్పెషలిస్ట్ మాత్రమే ఆక్వా క్వాంటమ్ వ్యాలీ ఏముండదు, ఆక్వా వ్యాలీ మాత్రమే సక్సెస్ఫుల్ గా ఉంటుంది, చిన్న చేపలను తీసుకొచ్చి అమరావతిలో పెంచితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయంటూ కూడా కేసిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. చూడాలి దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందన్నది. కొంచెం వాయిస్ మీది డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. రైట్, చెప్పండి. కేసిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అమరావతిలో సంబంధించి అమరావతిలో ఉండేది ఆక్వాకాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది, చిన్న చేపలను తీసుకొచ్చి అమరావతిలో పెంచితే మంచి రిజల్ట్స్ వస్తాయంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల టీడీపీ ఏ విధంగా కూడా స్పందిస్తుందనే చూడాలి. ఎందుకంటే అమరావతి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మంత్రులకు సింగపూర్ టూర్ కి సంబంధించి కూడా వివరించారు జరిగింది. ఏదైతే సింగపూర్ లో ఐటీ దిగ్గజాలతో ఆయన భేటీకి సంబంధించి అక్కడ ఎవరెవరిని కలవబోతున్నారు, ఏమేం చేయబోతున్నారు అనేది ప్రతిదీ కూడా వివరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 26వ తేదీ నుంచి చంద్రబాబు సింగపూర్ వెళ్తున్నారు. అక్కడ ఐటీకి సంబంధించి నిపుణులతో, అక్కడ ఐటీ దిగ్గజాలతో ఆయన భేటీ అవ్వబోతున్నారు. అమరావతికి వచ్చే విధంగా కూడా వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి అటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అన్నిటి కూడా ఒకే చోట ఉండాలంటూ కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి స్థలాలు కూడా కేటాయించే విధంగా కూడా ఇప్పటికే ఒక ప్లాన్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం చేస్తుంది. ఎందుకంటే వైసీపీ గతం నుంచి కూడా కొన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుందంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం కేసిరెడ్డి వంతు వచ్చింది. కేసిరెడ్డి ఏదైతే రాజధానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, చిన్న చేపలను తీసుకొచ్చి అమరావతిలో పెంచితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి, అంతకు మించి అమరావతి పెట్టే వాటిల్లో ఎటువంటి పురోగతి ఉండదు, ఒక్క స్పెషలిస్ట్ మాత్రమే ఉంటుందంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే చంద్రబాబు పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిదీ నేనే కనిపెట్టానని చెబుతూ ఉంటారు. సైబరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ రుమారాలపై చూడాలి టీడీపీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందనేది. అయితే నరసింహ చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ చంద్రబాబు ఐటీకి సంబంధించి సింగపూర్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని నేపథ్యంలో, అంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎంతగా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాబు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఐటీ దిగ్గజంగా ఎంత ఎదగాలని చూపిస్తున్నారు. ఇటు అమరావతికి సంబంధించి మనం చూస్తున్నాం, పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఇటు సింగపూర్ నుంచి కావచ్చు, ఇటు పారిశ్రామికవేత్తలు ఎంతో మంది కూడా రావడం జరుగుతుంది. దాన్ని ఒక ఆక్వా వ్యాలీకి తీర్చడం అనేది ఒకవైపు ఉన్నాయి కదా, ఆక్వా వ్యాలీస్ ఉన్నాయి, ఎన్నో రకాల ఉన్నాయి. ఒకవైపు అమరావతి రాజధానికి కోసమే పాటుపడుతుందని తెలిసినప్పటికీ కూడా ఎందుకని ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకుంది. ఏడాది పాలనలో కూడా అమరావతిపై అత్యంత ఫోకస్ కూడా చేయడం జరిగింది. ఇటీవల మోడీ వచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామంటే కూడా వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆ సమావేశాల్లో కూడా ఏదైతే పారిశ్రామికవేత్తలకు సంబంధించి, హోటల్స్ కు సంబంధించి ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో వారికి భూములు కేటాయించే విధంగా కూడా ప్రస్తుతం అక్కడ శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది భూములు కూడా కేటాయించడం జరిగింది. వారు త్వరితగతిన పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 26వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు కూడా సింగపూర్ పర్యటన చేపట్టబోతున్నారు. సింగపూర్ లో అక్కడ ఐటీ నిపుణులను కలవబోతున్నారు, ఐటీ దిగ్గజాలతో వారు భేటీ అవ్వబోతున్నారు. వ్యాపారవేత్తలను అందరినీ కలిసిన తర్వాత అమరావతికి ఐటీని తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే అటు మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఐటీ ప్రోత్సహించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారిని కూడా మొత్తం అవగాహన కల్పించే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి ఏదైతే ఐటీ కంపెనీలకి ఏవైతే భూములు ఇవ్వాలో వాటికి సంబంధించి కూడా ఒక ప్లాన్ కూడా మొత్తం ఎందుకంటే అమరావతికి సంబంధించి ఏదైతే ఇప్పటికే అటు భవన నిర్మాణాలకు సంబంధించి కూడా మార్చి నాటికి పూర్తి అవ్వాలంటూ ఇప్పటికే డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన దాదాపు 3 ఏళ్లలో మొత్తం అమరావతి రాజధాని రూపురేఖలు మార్చే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానిలో డిజైన్ లో భాగంగానే మొత్తం ఎవరెవరికి కేటాయించాలనే దాని మీద కూడా ఇప్పటికే వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు అవుతున్నారు. మొత్తం దానికి సంబంధించి రూపురేఖలు మార్చే విధంగా భూసేకరణకు సంబంధించి ఇప్పటికే మరో 35,000 ఎకరాలు సేకరించాలని రైతులను ఒప్పించే కార్యక్రమంలో భాగంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో ఒక అమరావతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పరిశ్రమలు వస్తున్నాయి, హోటళ్లు వస్తున్నాయి, ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాంతో పాటు స్టేడియాల నిర్మాణం,
ఇవన్నీ జరుగుతున్న సమయంలో కూడా పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించే విధంగా ఏదైతే కొంతమంది వస్తారో వాళ్ళకి సంబంధించి 4 ఎకరాలు 6 ఎకరాలు వ్యాపారవేత్తలకు ఇచ్చే విధంగా కూడా విద్యా సంస్థలకు దాంతోపాటు కాలేజీ యాజమాన్యాలకు మొత్తం కూడా ఇచ్చే విధంగా కూడా పూర్తిగా ఒక పక్కా ప్రణాళికతో డిజైన్లతో కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా వచ్చినా కూడా వారికి అదనంగా భూమి ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. కానీ కేతిరెడ్డి ప్రస్తుతం ఏదైతే అక్కడ అమరావతికి సంబంధించి ఏమి ఉండదు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, కానీ ఇప్పుడు అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఒకే ఒక్క వ్యాలీ ఉంటుంది. అది కూడా చిన్న చేపలను ఆక్వాకాలి మాత్రమే ఉంటుంది. చిన్న చేపలను తీసుకొచ్చి అయితే నరసింహ వస్తాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు అమరావతి రైతులు కావచ్చు, అక్కడ ప్రాంతీయ వాసులు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. రాజధాని కోసం ఎంతో మంది దానం కూడా చేయడం జరిగింది, త్యాగం చేశారు, స్థలాలను ఇచ్చేశారు, కొన్ని రోజుల పాటు నిరసనలు దీక్షలు అని చెప్పి ఎన్నో మాట్లాడారు. కానీ ఒక ఆక్వా వ్యాలీని గురించి మాట్లాడడం అనేది ఎందుకు ఆక్వా రైతుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు అని అనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఇదంతా ఎందుకు అంత సెన్సిటివ్ కార్నర్గా ఉన్నదాన్ని కూడా ఎందుకు అంత వైసీపీ పార్టీ వాళ్ళు ఇలా రెచ్చగొట్టడం? అంటే వైసీపీ మొదటి నుంచి కూడా రాజధాని అమరావతిలో రాజధానిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 34,000 ఎకరాల భూములు ఇచ్చిన నేపథ్యంలో కూడా అప్పుడు 34,000 ఎకరాలు ఎందుకు రాజధానికి అంత అవసరం ఏముందంటూ కూడా చెప్పినటువంటి 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అమరావతిలో రాజధాని నిర్మాణాలు చేపట్టారు. అప్పుడు కూడా కృష్ణానది పొంగితే మాత్రం ఆ వరద నీరు మొత్తం కూడా అమరావతి రాజధానిలోకి వస్తుంది, అమరావతి మొత్తం మునిగిపోతుంది అంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా రాజధానిని పూర్తిగా వదిలేశారు, ఎక్కడ పట్టించుకోలేదంటూ కూడా అమరావతి రాజధాని రైతులు కూడా చెప్తున్నారు. అనేక నిరసనలు చేశారు, దీక్షలు చేశారు, లాఠీ చార్జీలు జరిగాయి, అరెస్టుల పర్వం కొనసాగింది, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ జరిగినా కూడా వారంతా భరించడం జరిగింది. మరొకసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పుడే ఏదైతే కొంత డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్లు బాగుపడ్డాయి, డెవలప్మెంట్ జరుగుతుందంటూ కూడా వారంతా ఆశపడుతున్నటువంటి పరిస్థితి. ఒక వర్క్ జరుగుతుందంటూ కూడా లేదు. ఎందుకంటే 2019 నుంచి రైట్. ఈ అంశానికి సంబంధించి నరసింహ అలాగే ఓల్లో ఉండండి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి కేతిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేతిరెడ్డి గారి మాటల్ని కేతిరెడ్డి గారిగా చూడకూడదు. అది వైసీపీ పార్టీకి ఉన్న అభిప్రాయం. వాళ్ళకి మొదటి నుంచి కూడా అమరావతి మీద ద్వేషం ఉంది. అమరావతి అంటే చాలా కక్ష వాళ్ళకి. అమరావతిని విధ్వంసం చేయాలని వాళ్ళు మొదటి నుంచి కూడా కంకణం కట్టుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి మైండ్ లో అది ఉంది. దాన్ని చిలక పలుకులు వీళ్ళు పదుతా ఉన్నారు. అంతేగాని వాళ్ళకి అమరావతి మీద ఎలాంటి గౌరవం లేదు, రాష్ట్ర రాజధాని మీద ఎలాంటి గౌరవం లేదు. అక్కడికి వస్తే అమరావతి దగ్గరికి వస్తే ఆ బిల్డింగ్స్ అర్థం అవుతుంది కదా. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ అయిపోయినాయి. రేపు సిఆర్డీ బిల్డింగ్ ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా ఒక 1 year లో చూడండి అమరావతి ఎలా ఉంటుందో. ఏంటంటే వాళ్ళ అక్కసు, వాళ్ళ ద్వేషం, అమరావతి మీద ఉన్న ద్వేషాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ లో ఏముందో అది మాట్లాడుతున్నారు వీళ్ళు. అయితే వరప్రసాద్ గారు మనం చూస్తున్నాం, అంటే నార్మల్గా రాజధాని గురించి ఎన్నో ఏళ్ళుగా పోరాటం అయితే జరుగుతోంది. కోర్టు వరకు వెళ్ళారు. ఆ మహిళలందరూ కూడా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. వాళ్ళు స్థలాలు త్యాగం చేయటం కావచ్చు, అన్నీ మనం చూస్తున్నాం. రకరకాలుగా దీని మీద ఒక అలిగేషన్స్ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. మనం చూసుకుంటే ఒక ఆక్వా వ్యాలీతో పోల్చడం అంటే ఇంత కష్టపడి ఒకవైపు ఐటీ రంగానికి సంబంధించి ముందుకెళ్తున్నారు, ఎంతో మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి. ఒక ఆక్వా వ్యాలీతో పోల్చడం అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆక్వా రైతులు అంత సున్నితమైనటువంటి మాట ఒకేసారిగా కేతిరెడ్డి అలా మాట్లాడడం అనేది ఏ విధంగా చూడాలి మనం? వెటకారం, వాళ్ళ ద్వేషం అది. వాళ్ళకి అమరావతి మీద ఉన్న ద్వేషాన్ని ఆ విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి అంతే ఆక్వర్డ్ గా మాట్లాడితే ఏం చెప్పాలి వాళ్ళకి? అన్ని బిల్డింగ్స్ కనిపిస్తా ఉన్నాయి, అంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు రోడ్లు జరుగుతూ ఉన్నాయి చాలా. మేము రోజు అక్కడికి వెళ్తూ ఉంటాం, మేము ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళం, మేము రోజు అక్కడే ఉంటాం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది, ఒక నగర నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని ఆహ్వానించి దానిలో మన ఎన్నికల్లో వాళ్ళకి రిజెక్ట్ చేశారు కదా. ఈ ప్రభుత్వం చేస్తామని దాని అవకాశం ఇవ్వండి. కానీ వాళ్ళ ద్వేషం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఆ మైండ్ లో ఉంది కదా, అమరావతి మీద వ్యతిరేకత ఉంది కదా. ఆ వ్యతిరేకతను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అక్కడికి వచ్చి కేతిరెడ్డిని అక్కడికి వచ్చి చూస్తే ఆయన అక్కడ ఏమేమి జరుగుతుందో ఒకసారి నేనైనా చూపిస్తాను, ఎవరైనా అక్కడ ఏ చిన్నవాడిని అడిగినా చూపిస్తాను. రైతులు ఎంతో త్యాగం చేసి భూములు ఇచ్చారమ్మా. ఆ భూముల నిర్మాణం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు రోజు దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడో వాళ్ళకున్న ద్వేషాన్ని లోపల పెట్టుకొని దాని విధంగా వ్యంగ్యంగా మాట్లాడటం అనేది ఎంత అవమానం. అది రాష్ట్రానికి అవమానం కదా, 5 కోట్ల ప్రజలను అవమానించడం కదా. అది చాలా తప్పు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
అయితే రేపటి రోజున అధికారంలో అంటే ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు. నిజంగా చూసుకుంటే కనుక ఒక రోజు వాళ్ళు ఉంటారు, ఒక రోజు వీళ్ళు ఉంటారు. కాకపోతే ఇలాంటి పొజిషన్లో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడడం ఇదివరకు కూడా మనం చూసాం. అమరావతికి సంబంధించి మహిళల గురించి తీవ్రంగా మాట్లాడడం, ఇప్పుడేమో ఆక్వా వ్యాలీ మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే ఎలా ఏం చేయబోతుందంటారు వైసీపీ పార్టీ? వైసీపీ పార్టీకి అమరావతి ప్రాంతం మీద ద్వేషం ఉంది. గుంటూరు జిల్లాలో అమరావతి అనేది గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య ఒక మంచి రాజధాని వస్తుంది. ఈ రాజధాని సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ టు ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీని మీద వాళ్ళకు ఒక ద్వేషం ఉంది. దీన్ని విధ్వంసం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలు విఫలమైనవి, ప్రజలు రిజెక్ట్ చేశారు. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ప్రోగ్రెస్ లో ఉంది, పనులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఆ పనులు అవన్నీ రోజు ఏదో ఒక సదస్సు జరుగుతూ ఉన్న అమరావతి మీద. నిన్న మొన్న హైడ్రోజన్ ఎనర్జీ మీద జరిగింది, హైడ్రో ఎనర్జీ మీద. నిన్న ఈరోజు ఇంకొక పెట్టుబడుల మీద జరిగేది. ఇక రకరకాలు జరుగుతూ ఉంది, దాని ఫోకస్ పెరుగుతూ ఉంది. ఈ రోజు కేబినెట్ లో కూడా ఆ మెట్రో రైల్ కి టెండర్స్ పిలిచారు. ఇలాగ ఏదో ఒకటి జరిగిపోతాం, డెవలప్మెంట్ జరిగిపోతా ఉంది. వాళ్ళ అక్కసు ఈ విధంగా వెళ్ళగలుగుతున్నారు. అది వైసీపీకి ఉన్న అవలక్షణం ఇది. అంటే ప్రతి స్టేట్కి ఒక రాజధాని ఉంటుంది, రాజధాని అంటే రెస్పెక్ట్ ఉంటుంది. అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాని మీద ఒక రెస్పెక్ట్ అనేది అయితే చూపించాలి. కానీ అసలు ఎంత చేసినా, ఎంత దాని గురించి డెవలప్ చేసినా, ఏం చేసినా కూడా పురోగతి ఉండదని చెప్తున్నారు ఆయన. అదే ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ ఏం చేస్తుందంటే అమ్మా, జనరల్ గా అడ్వైస్ చేస్తుంది. ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి, అలా చేస్తే బాగుండేది, ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అడ్వైజ్ చేస్తుంది రెస్పాన్సిబుల్. వాళ్ళ అపోజిషన్ కాదమ్మా, వాళ్ళు విధ్వంసకులు. వాళ్ళు వాళ్ళ 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 మైండ్ సెట్టే మంచిది కాదు. వాళ్ళ మైండ్ సెట్ చూసారు కదా మీరు. సారా కుంభకోణం చూస్తా ఉన్నాం కదా. భారతదేశంలో అత్యంత పెద్ద కుంభకోణం సారా కుంభకోణం. ఆ ఎంక్వైరీలో ఉన్నారు. వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక పెద్ద సంచలనం, ఒక బాంబ్ స్టెల్ వేయాలి. అమరావతి ఆక్వా అని చెప్పి అనేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం, అది ఎంతవరకు సమంజసం? అది అక్కడ జరుగుతున్న ప్రతిపాదనలో, జరుగుతున్న ఏర్పాట్లో నీ సలహాలు ఏంటో చెప్పండి. ప్రజలు అమరావతి కోరుకుని కదా మన తీర్పు ఇచ్చింది, మిమ్మల్ని దూరం పెట్టారు కదా. మళ్ళీ ఆ ప్రజా తీర్పుని ఎందుకు మీరు కొంత ద్వేషిస్తారు? మీరు ప్రజా తీర్పు ఎందుకు గౌరవించలేరు మీరు? అంటే మీ మనసులోనే అమరావతి పట్ల ద్వేషం ఉంది, రాజధాని పట్ల మీకు గౌరవం లేదు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్ల మీకు ఒక అంచనా లేదు, ఒక పద్ధతి లేదు మీకు అనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు డైవర్షన్ కోసమే ఇదంతా మాట్లాడుతున్నారు, ఇలా రెచ్చగొడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలను డైవర్షన్ కోరటం, రెచ్చగొట్టడం, అక్కడ ఏమీ లేదని చెప్పడం, పెట్టుబడులు రాకుండా ఆపటం, అక్కడ ఇన్వెస్టర్స్ రాకుండా ఇది చేయటం. ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంది, ఆ ఏరియా అంతా డెవలప్ అవుతా ఉంది. దాన్ని వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. వాళ్ళు ప్రపంచ దేశాలు కూడా రావటం జరిగింది కదా వరప్రసాద్ గారు మొత్తం అంతా. ఇప్పుడు రేపు ఎల్లుండి సింగపూర్ వెళ్తున్నారమ్మా. ఈ అమరావతి పని మీద సింగపూర్ ఉన్నారు. సింగపూర్ లో పెద్ద సదస్సు జరగబోతా ఉంది. చాలా గవర్నమెంట్స్ వస్తాయి. నిన్న అరబ్ ఎమిరేట్స్ మంత్రి వచ్చాడు, ఆయన మేము ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెడతామని చెప్తా ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్. మరి వాళ్ళు ఇవన్నీ రోజు చూస్తూ వాళ్ళ ఇరిటేషన్ ఇది, వాళ్ళకున్న అక్కసు ఈ విధంగా వెళ్ళగలుగుతా ఉన్నారు. అదేమ్మా, వాళ్ళకి అసలు రాజధాని పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు. వాళ్ళకి ఏంటంటే కేవలం దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి, దాని ఫోకస్ని ఎట్లా మార్చాలి. ఫోకస్ అది తయారైపోతే అమరావతి పూర్తయితే చంద్రబాబు గారికి క్రెడిట్ వస్తుంది కదా, ఆ క్రెడిట్ రాకూడదు, దాంట్లో ఏమి లేదని చెప్పాలి, పెట్టుబడులు రాకూడదు, ఇన్వెస్టర్స్ భయపెట్టాలి. వాళ్ళు చేస్తుంది అదే కదా. రోజు నెలకు ఒక అల్లరి చేస్తుంది. కారణం ఏంటి? నెలకు ఒక విజిట్ పెట్టి ఆ విజిట్ లో విధ్వంసం చేసి, ఈ విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది, ఏమి జరగదు, డెవలప్మెంట్ లేదని ఇన్వెస్టర్స్ భయపెడుతున్నారు వాళ్ళ నాయకుడు. అది కేతిరెడ్డి లాంటి వాళ్ళు చిలక పలుకు పలుకుతున్నారు అంతే. వాళ్ళ నాయకుడు మనసులో ఏముందో, ఆయన మైండ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ లో ఏమి అమరావతి మీద ద్వేషం ఉందో, ఆ ద్వేషాన్ని వీళ్ళంతా మాట్లాడుతున్నారు. సో రైట్, అయితే ఏం చేయబోతుందంటారు వరప్రసాద్ గారు? మరి ఇప్పుడు టీడీపీ ఏమీ కాదమ్మా, బ్రహ్మాండంగా జరిగిపోద్ది. ఏదో 5 సంవత్సరాలు కాదు, మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే డిబేట్ పెట్టండి, లేకపోతే ఇప్పుడు మీరు ఫీల్డ్ విజిట్ రండి, నేను చూపిస్తాను. నేను రోజు అక్కడే ఉంటాను. నేను నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్ కి అమరావతి ఒక సుందర నగరంగా, ఇదే డేట్ 1 సంవత్సరంలోనే దాని రూపురేఖలు మారిపోతాయి. అది నేను గ్యారంటీ ఇస్తాను. అన్ని ప్రాజెక్ట్స్ అదే నెక్స్ట్ ఇయర్ కి అసలు అది విజిబిలిటీ కనిపిస్తుంది. అంతా కూడా అమరావతి విజిబిలిటీ కనిపిస్తుంది. వాళ్ళకి అది ఆ మైండ్, వాళ్ళ మైండ్ అట్లా ఉంది. ఏం చేస్తాం మరి? వాళ్ళని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి నా దృష్టిలో. వాళ్ళకి రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి వరప్రసాద్ గారు.
రైట్, ఒకసారి కేతిరెడ్డి అసలు ఏం మాట్లాడారో మరొకసారి చూద్దాం. నాకు తెలిసి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలు తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. రైట్, ఇక మనతో జాయిన్ అవుతున్నారు సుధాకర్, అమరావతి జేఏసీ. నమస్తే అండి. నమస్కారం అండి. చూస్తున్నాం కదా, కేతిరెడ్డి గారి మాటలు వింటూ ఉన్నాము. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, ఏ రైతుని అడిగినా చెప్తారు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు, ఈయన ఘనకార్యం ఎలాంటిదో అంటున్నారు. నిజంగా మీరు చెప్పండి, అమరావతి జేఏసీగా అడుగుతున్నాము, ఏంటి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే కేతిరెడ్డి గారు ఓటమి నైరాశ్యం నుంచి ఇంకా బయటపడినట్టు కనపట్లేదు. ఆయన కళ్ళకి ఎంతసేపటికి ఆయన ఆక్రమించిన చెరువులు, దాంట్లో చేపలు పెంచుకునేది ఆయన మైండ్ లోనే తప్పితే ఇంకా వేరేది కనపట్లేదు ఆయనకి. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఆ టెక్నాలజీని ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి అంశాలను తెలుసుకోకుండా, అంటే ఏదైతే ఈ రోజు బిట్స్ పిల్ల అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు AI+ మీద ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా అక్కడ కోర్సులు స్టార్ట్ చేస్తాం, ఒక యూనివర్సిటీని పెడతామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి, అంటే జీర్ణించుకోవాలి కేతిరెడ్డి గారు. ఎందుకంటే ఈ అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి, వారి యొక్క పరిపాలనా కాలంలో 5 సంవత్సరాలు విధ్వంసానికి గురి చేసి అక్కడ అమరావతికి భూమిని ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా హింసకు గురి చేశారు అనేటువంటి విషయం ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. వారు ఓడినప్పటికీ కూడా వారిని ఘోరాతి ఘోరంగా అమరావతి ఉద్యమకారులు ఓడించినప్పటికీ కూడా వారికి ఇంకా కూడా అమరావతి మీద కక్ష సాధింపు, చేపల వ్యాలీ అని, అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ విధంగా దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఎంత కసి ఉంది. వాళ్ళని ఈ అభివృద్ధిని నాశనం చేసేదాకా మేము నిద్రపోము. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతాంగాన్ని నాశనం చేసేదాకా మేము కంకణం కట్టుకున్నామని ఆయన మాటల ద్వారా తెలియజేస్తా ఉంది. ఏదన్నా చేతనైతే కేతిరెడ్డి గారు మీ ఓటమి నుంచి తేరుకొని వాస్తవాలను చూడండి. ఆ వాస్తవాలకు ఇంకేదన్నా చిన్న మీ వంతు సహకారం అందించి దానిని అభివృద్ధి చేయడానికి చూడండి. కానీ దాని మీద ఇన్వెస్టర్స్ వచ్చే వాళ్ళని, లేకపోతే ఏదైనా కొత్త టెక్నాలజీస్ తో ఇక్కడ ఒక వ్యాలీస్ ని తయారు చేస్తా ఉంటే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి వచ్చేటువంటి పెట్టుబడిదారులు, అంటే కేతిరెడ్డి గారు మరి IBM వాళ్ళకి, లేకపోతే ఇటువంటి పెద్ద ఇన్స్టిట్యూట్ మైక్రోసాఫ్ట్, లేకపోతే కుమార్ బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా లేనటువంటి, అంటే మరి వాళ్ళని అవమానించేటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. వారికి ఇప్పటికైనా బుద్ధి రాలేదు. దయచేసి భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఎందుకంటే ఓటమి అనేది మానవ జీవితంలో సహజంగా వచ్చేటువంటిది. ఆ ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇంకా పాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర మనని క్షమించదు. ఇటువంటి ఏదైతే అమరావతి యొక్క అభివృద్ధి మీద అవాకులు చెవాకులు పేలే వాళ్ళందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెబుతారు. మీలో మార్పు రానంత వరకు మీకు అధికారం వచ్చేటువంటి ఛాన్సే
లేదు. మీరు ఈ అసందర్భ ప్రేలాపనలు ఏదో ఒకటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది సౌమ్య గారు. ఏంటంటే ఏదో ఒక అమరావతి మీద మనం కామెంట్ చేస్తే వార్తల్లోకి ఎక్కుతాం అనేటువంటి ఒక దురాలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు తప్పితే వీళ్ళు దయచేసి క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఏ విధంగా ఇది ఒక గేమ్ చేంజర్ గా అవబోతా ఉంది, అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్ కు ఒక తలమానికమైనటువంటి రాజధానిగా, అదే విధంగా ప్రపంచ స్థాయిలో ఉండే రాజధానిగా ఏ విధంగా అవబోతుందనేది తెలుసుకోవాలండి. అయితే మీరందరూ కూడా కష్టపడి ఆ రాజధాని నిర్మించాలన్న ఒక ఉత్సాహంతో, ఒక పట్టుదలతో తీసుకొచ్చారు. అదంతా ఇంతవరకు కరెక్ట్గా నడుస్తూనే ఉంది. ఒక ప్రాపర్గా ఇటు సీఎం తరపు నుంచి కావచ్చు, ఇటు బయటికి వెళ్ళటము, ఐటీ సెక్టార్కి సంబంధించి ఓవరాల్గా అంతా దాన్ని ఒక మంచి నిలబెట్టాలి, మంచిగా పునర్నిర్మాణం చేద్దామని చెప్పి ఒకవైపు ఎంతో ఆసక్తిగా చూపిస్తూ ఉన్నారు. దానికి అమరావతి కూడా ఎంతో సపోర్ట్ చేసింది. ఓవరాల్గా ప్రజలందరూ కూడా కీలక పాత్ర పోషించారు మీ దాంట్లో. సో ఇప్పుడు అమరావతి ప్రజలు మహిళల పైన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇప్పుడు కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇదంతా అమరావతి ఎలా తీసుకుంటుంది, ఏమంటున్నారు? అందరూ కూడా వైసీపీకి, అదే విధంగా వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళు నిజంగా ఈ వైసీపీ నాయకులు అమరావతి మీద దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చరిత్ర పటంలో లేకుండా చేయడానికి అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. వారికి ఏంటంటే అమరావతి మీద మనం గనక దుమ్మెత్తి పోస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా అధికారానికి దూరంగా అవుతారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మిత్రులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలిట శత్రువులుగా తయారైనటువంటి వాళ్ళు ఈ అమరావతి మీద కామెంట్ చేస్తా ఉన్నారు. నిజంగా అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా వీరిని అసహించుకుంటున్నారు. ఎందుకంటే అమరావతి మహిళల మీద అసభ్యకరమైనటువంటి కామెంట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి విధానం ఉందో, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి చిత్కారాలు ఎదురైనాయో, కేవలం అమరావతి మహిళలు మీద కామెంట్ చేస్తే అమరావతి ప్రాంత ప్రజలే స్పందించలా, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించారు. వారి మీద తీవ్ర నిరసన తెలియజేయడం జరిగింది. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు గనక ఇదే విధమైనటువంటి అమరావతి విధ్వంసకరమైన అమరావతి మీద దాడి చేసే ఉద్దేశంతో గనక వైసీపీ నాయకుల యొక్క భావజాలము, లేకపోతే వైసీపీ నాయకుల యొక్క ఆలోచన విధానం కనుక ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ 11 సీట్లు కూడా మిగలపోవచ్చేమో అనేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని తెలుసుకోవాలి. ఎందుకు, ఏ రూపంలో మనకి అమరావతి రాజధాని ఉద్యమం ఏ విధంగా ఈ యొక్క వైసీపీ యొక్క అధికారాన్ని పోకటి వేళ్లతో పెకిలించిందనే విషయం తెలుసుకోవాలి. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని మీద మీకు ఎందుకంటే అంత కక్ష? మీరు దాని మీద మిమ్మల్ని ఎవరన్నా అడిగాడా? క్వాంటమ్ వ్యాలీ గురించి తెలిస్తే చదువుకో, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా సమాచారం తెలుసుకొని దాని గురించి ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు, ఏ విధంగా గేమ్ చేంజర్ అవబోతుంది, దాంట్లో ఉన్నటువంటి ఫిట్ ఫాల్స్ ఏంటి, వీటి మీద మాట్లాడితే నీ మాటలు జనం వింటారు. కానీ ఏదో చేపలు తెచ్చేస్తే ఆక్వా వ్యాలీగా ఎదుగుద్ది, ఇక్కడ ఏమన్నా ఆక్వా కల్చర్ పరిశ్రమ ఉందా? ఆయన తెలుసుకోవాలి. ఆక్వా కల్చరు ఇక్కడి నుంచి అమరావతి నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయా? ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే మిడిమిడి జ్ఞానము అంటే ఎటువంటి అజ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు. అటువంటి అజ్ఞానంతో మాట్లాడితే ప్రజలు తనని ప్రజాప్రతినిధిగా భావించడానికి ఎవరు ముందుకు రారు. దయచేసి వారికి మరొక్కసారి వినయపూర్వకంగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ కన్వీనర్ గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉంటాను. ఏంటంటే దయ ఉంచి మీరు సబ్జెక్ట్ మీద నాలెడ్జిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. పరిజ్ఞానం లేకుండా మైక్ ముందు పెడితే ఏదో ఒకటి మాట్లాడాలని క్వాంటమ్ వ్యాలీని మీరు ఆక్వా వ్యాలీతో పోల్చారు అంటే మీ యొక్క ఎంత దిగజారుడుతనం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజలు అసహించుకునేదాకా మీరు మాట్లాడవద్దని, మీ యొక్క శ్రేయస్సు కోరుతూ మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే, ప్రజలు మిమ్మల్ని మెప్పించబడాలంటే మంచి విషయాలు, ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి టెక్నాలజీస్ ని, అటువంటి కంపెనీలని పార్టీలకు అతీతంగా సాదరంగా ఆహ్వానించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలి. కానీ మనం అవాకులు చెవాకులు పేలకూడదని, అటువంటి ప్రేలాపనలు మానుకుంటే మీకు సముచితంగా ఉంటుందని అమరావతి జేఏసీ తరఫున కేతిరెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం.
సుధాకర్ గారు, అయితే వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి కీలకంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చూసుకుందాం. ఒకటేమో ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళని అవమానపరిచేలాగా మాట్లాడడం, మళ్ళీ ఇంకోటి ఏం చేసినా కూడా పురోగతి ఉండదు అని చెప్పడం. మరి ఇంకోటి మెయిన్ వ్యాఖ్య అయితే ఫిషరీస్కి సంబంధించి ఆక్వా వ్యాలీ తప్ప దేనికి పనికిరాదు అన్నట్టుగా మాట్లాడడం. అంటే ఆక్వా వ్యాలీ గురించి ఆయన దృష్టిలో ఏంటి అంత తక్కువగా చేసి మాట్లాడడం ఏంటి? అదేనండి, వారికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పోర్టుల్లో అత్యధిక స్థానం ఆక్యుపై చేస్తుంది ఆక్వా ఇండస్ట్రీ అండి. ఆయనకు మరి అటువంటి జ్ఞానం లేదు. చేపలు అంటే ఆయన ఏంటంటే అది ఆక్వా పరిశ్రమ అంటే కేవలం చిన్న చేపలు తెచ్చి పెద్ద చేపలుగా పెంచుకోవటం అని మాత్రమే తెలిపెట్టుకుంది ఆయనది. కాబట్టి అటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆయన ఒక నాయకుడు లేకపోతే ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా సిగ్గుతో తల ఉంచుకునే విధంగా ఉంది. ఆయన ధర్మవరంలో కూడా ఏ విధంగా అసలు ఒకడు గుడ్ మార్నింగ్ అనుకుంటూ బయలుదేరి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఈ రోజు కనపడిన వాళ్ళ బ్యాడ్ మార్నింగ్ టు కేతిరెడ్డి అని చెప్పేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఎందుకు? ఏం చేశాడు? నువ్వు ఒక్క సమస్యను పరిష్కరించావా? ఓరక ప్రచార ఆర్భాటాలకు తప్పితే ఇక్కడ అమరావతిలో జరుగుతుంది ప్రచార ఆర్భాటం కాదు. కేవలం 14 నెలల కాలంలోనే ఎంతో పురోగతిగా సాధించే విధంగా సుమారుగా 60,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగింది. 60,000 కోట్ల. అయితే చూస్తున్నాం కదా, టీడీపీ శ్రేణులు అంటూ ఉన్నారు దీనికి సంబంధించి. ఓవరాల్ గా ఒకసారి హోల్డ్ లో ఉండండి మీరు. అలాగే మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. అమరావతిలో ఏమేమి కట్టడాలు చేశారో, లేకపోతే ఏమేమి బిల్డింగ్లు కట్టారో, ఏమేమి రోడ్లు వేసారో, ఏమేమి విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారో మీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకునండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం కదా. మీరు చేసిన తర్వాత జరిగిందంతా మేము చేసినట్లే కదా. మీ రిపోర్ట్లో లేని కట్టడాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి, అవన్నీ కూడా మేము చేసినట్లే కదా. తప్పకుండా 5 సంవత్సరాలు చూపిస్తాం మీకు. 5 సంవత్సరాలు కాదు, 2027 చివరికి కానీ 2028 మధ్యకి కానీ తప్పకుండా మీరందరూ కూడా వచ్చి విజిట్ చేసి వాటన్నిటిని కూడా ఆస్వాదించి వెళ్ళొచ్చు. అమరావతి అందాలని కానివ్వండి, అమరావతిలో ఉన్న జరిగిన డెవలప్మెంట్ కానివ్వండి అన్నీ కూడా చూడొచ్చు. మీరు ఏమేం చేశారు అమరావతిలో? రైట్, సుధాకర్ గారు వింటున్నారు కదా పార్థసారథిగా మాట్లాడినటువంటి మాటలు. చూస్తున్నా కదా రిపోర్ట్ లో మీరు చూసినటువంటి ఏది కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. ఏమంటారు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా అదే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ రోజు మీరు వీడియోస్ తీసుకోండి, మీరు మీ అధికారంలో నుంచి పోయిన తర్వాత ఉన్న వీడియోస్ తీసుకోండి, ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత వీడియోస్ చూడండి, అది ప్రదర్శిద్దాము. నిజంగా అప్పటికి ఎటువంటి అభివృద్ధి ఉందా, దాంట్లో క్వాంటమ్ వాల్యూ ఉందా, లేకపోతే బిట్స్ పిలానీస్ యూనివర్సిటీలు ఉన్నాయా? ఆయనకు తెలియదేమో. చేపలు పట్టుకోవటం కాదు బాబు, ఇక్కడ దాదాపు SRM, విట్టు ఇటువంటి యూనివర్సిటీల్లో, అమృత యూనివర్సిటీలో దాదాపు 30,000 మంది విద్యార్థులు తమ భవిష్యత్తుని దీన్ని సువర్ణమయం చేసుకోవడానికి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారనే విషయం కేతిరెడ్డి గారు తెలుసుకోవాలి. దాదాపు 30,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉంటే వాళ్ళకి ఎంతో మంది, దాంట్లో 90% మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఆ విధంగా ఇక్కడ ఒక అమరావతి విద్యా కేంద్రంగా విరాజిల్లుతుంది. మొదటి దశలోనే, ప్రారంభ దశలోనే. రాబోయేటువంటి కాలంలో ఒక టెక్నాలజీ హబ్గా, అంటే ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు తీసుకొచ్చేటువంటి వాల్యూ అయినటువంటి క్వాంటమ్ వ్యాలీగా అట్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా అయ్యే విధంగా ఇక్కడ అడుగులు పడతా ఉన్నాయి. ఆ అడుగులకు పునాదులు పడతా ఉన్నాయి. ఆ పునాదుల్ని మీ యొక్క దుష్ట మనస్తత్వంతో దానిని నాశనం చేయొద్దని మాత్రమే మేము వేడుకుంటా ఉన్నాం. మీ మీద మాకు వ్యక్తిగత దేశం లేదు, కానీ మీ వైసీపీ నాయకులకి, కేతిరెడ్డి గారి లాంటి నాయకులకి కడుపు నిండా అమరావతి మీద విషం కట్టేటువంటి ఒళ్ళంతా విషం పుచ్చుకొని ఉన్నారు. అవకాశం ఏ మాత్రం దొరికినా దొరకపోయినా దొరకబుచ్చుకొని విషం కక్కుతా ఉన్నారు వాళ్ళు. దానికి అది మంచి పద్ధతి కాదు. అంటే ఒకవైపు ఇటు టీడీపీ శ్రేణులు కూడా అంటూ ఉన్నారు కదా, ఫోకస్ మొత్తం ఇటు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని కేసెస్కి సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, ఇటు వైసీపీ శ్రేణుల మీద ఓవరాల్గా నెగిటివిటీ ఏర్పడుతోంది, అందువల్లే ఇలా డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ప్రభుత్వం మీద మాట్లాడాలని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు మీరు?
వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఎన్నో రకాల పన్నాగాలు పడుతున్నారు. కానీ ప్రజలు చాలా వివేకవంతులు, ప్రతి ఒక్క విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కేవలం లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఏదో మనీ ట్రైల్ మాత్రమే కాదండి, మనీని కొల్లగొట్టిందే కాదు, అనేక మంది జీవితాలని తృణప్రాయంగా వాళ్ళ యొక్క ఎంతో మంది ఆడబిడ్డల పుష్టిలని పెంచినటువంటిది ఈ కల్తీ మద్యం, అదే నాణ్యత లేని మద్యం, స్పిరిట్ తో కూడినటువంటి మద్యం. నిజంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తా ఉన్నారండి. ఓహో, మనము మన జీవితాలను ఈ విధంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు ఈ విధంగా చనిపోయారా, ఆదాయాన్ని ఆర్జించేటువంటి వ్యక్తులు ఈ యొక్క వారి యొక్క ఈ దందాలకి మోసపోయి జీవితాలు కోల్పోయారా, ఆరోగ్యం పాడైందా లక్షల మందిది అనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఎంత డైవర్ట్ చేయాలని చూసినా ప్రతి ఒక్కరికి వారి యొక్క తప్పులను డైవర్ట్ చేసుకోవటానికి అమరావతిని వేదికగా తీసుకుంటారు. అమరావతి అనేది చాలా శక్తివంతమైందండి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో దేశంలో ఉన్నటువంటి పుణ్య నదులు, మహనీయుల యొక్క జన్మస్థలం నుంచి తెచ్చినటువంటి పవిత్రమైన నదీ జలాలతో, పవిత్రమైనటువంటి మట్టితో పునీతమైనటువంటి శక్తిని కూడగట్టుకున్నటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. అటువంటి అమరావతి మీద అవాకులు చెవాకులు వేస్తే ఆ తల్లి కూడా, ఆ దుర్గమ్మ తల్లి కూడా వారిని క్షమించననేటువంటి విధంగా, అందుకనే అమరావతితో పెట్టుకున్న ఏ వ్యక్తికి కూడా రాజకీయ జీవితం లేకుండా పోయిందండి. ఆ విషయాన్ని కేతిరెడ్డి గారు గమనించవలసిందిగా, ఒకవేళ ఎమరపాటుతునో పొరపాటుతునో దాన్ని గమనించకపోతే సరిదిద్దుకోవాల్సిందిగా చెబుతున్నామండి. రైట్ అండి సుధాకర్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నాం కదా కేతిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఏదైతే వ్యాఖ్యలు చేశారో కీలక వ్యాఖ్యలు, దానికి సంబంధించి ఓవరాల్గా కూడా ఇటు ఏపీ ప్రజలందరూ, అమరావతి ప్రజలు కావచ్చు, ఇటు టీడీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు మనతో. శివ, రైట్ నో చూస్తున్నాం, చెప్తూ ఉన్నారు ఇటు ఏపీ అమరావతికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, ఒకప్పుడు పాదయాత్ర పేరిట చేస్తున్నప్పుడు కూడా ఇటు దాంట్లో వ్యాపారస్తులే ఎక్కువగా ఉన్నారు, రైతులు లేరు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు కూడా అనేక రకాలైనటువంటి కీలక కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక అసలు ఏంటి? రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదానికి కేంద్రమైన పరిస్థితి కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల కాలంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 సందర్భాల్లో కూడా అమరావతిపై ఒక రకమైన దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ 3 రాజధానులకు కట్టుబడి ఉందని చెప్పి మొన్నటిదాకా చెప్పారు. ఆ తర్వాత తాజాగా జరిగిన పరిణామాలకు సంబంధించి ఆ పార్టీ నేత బొత్స కానీ, లేకపోతే మిగిలిన నేతలు కానీ, ఇటువంటి వ్యక్తులు అమరావతిపై పునరాలోచన చేస్తామని చెప్పి మాట్లాడుతున్న సమయంలో తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు వైఎస్ఆర్సీపీలో, ఇటు అమరావతి ప్రాంత ప్రజల్లో, అలాగే రాష్ట్ర ప్రజల్లో ఒక అయోమయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ ఇష్యూని డైవర్ట్ చేసే దానిలో భాగంగానే చంద్రబాబు తాను అది చేశాను, ఇది చెప్పాను, అది చేశానని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ ర్యాలీ అంటాడు, ఇంకో వ్యాలీ అంటాడు, ఆ వ్యాలీ అంటాడు. కానీ అమరావతికి సంబంధించి మాత్రం ఆక్వా వ్యాలీ తప్ప ఎటువంటి వ్యాలీ రాదు అని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న చేప పిల్లలు వేస్తే కనుక అమరావతిలో ఖచ్చితంగా పెరిగి పెద్దతే ఆ రంగం మాత్రం భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎటువంటి రంగం అమరావతిలో అభివృద్ధి చెందదని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే దీనికి కౌంటర్గా మంత్రి పార్థసారథి కూడా చాలా ఘాటుగానే స్పందించారు. మంత్రి పార్థసారథి కూడా మాట్లాడుతూ అమరావతిలో 14 నుంచి 19 వరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, 19 నుంచి 24 వరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఆ రోజు ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు ఉంటాయి, అలాగే మీ ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ లెక్కలన్నీ కూడా మీ దగ్గర బిల్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని రండి, మీతో పాటు మీడియాను కూడా అమరావతి ప్రాంతం మొత్తం కూడా పరిశీలనకు తీసుకెళ్దాం, ఎటువంటి అభివృద్ధి జరిగింది, అమరావతిలో ఎటువంటి బిల్డింగ్స్ వచ్చినాయి, అమరావతిలో ఎటువంటి విద్యా సమస్యలు వచ్చినాయి, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధితో పాటు అమరావతి అందాలు చూడటానికి మీరంతా రావాలని చెప్పి కూడా ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది.
అంతేకాదు 2027 నాటికి అమరావతిని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా పూర్తి స్థాయిలో స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి పార్థసారథి చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఇష్యూని డైవర్ట్ చేసే అంశానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఒక రకమైన అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి పార్థసారథి అయితే మాత్రం ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని రైతులైతే మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజధాని కోసం దాదాపుగా 1600 రోజులు పైగా పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఆందోళన చేసినప్పుడు కానీ, దీక్ష చేసినప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేసింది. అలాగే పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరించింది. మొదటి నుంచి కూడా అమరావతికి సంబంధించి రైతులు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటూ అనుక్షణం అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ అనుక్షణం కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో పెట్టుబడులు రాకుండా చేసేందుకే వైఎస్ఆర్సీపీ ఇటువంటి కుట్రలు పన్నుతుందని చెప్పి రాజధాని ప్రాంత రైతులు, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన జేఏసీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం వ్యవహారం ప్రధాన టాపిక్గా మారింది. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే వైఎస్ఆర్సీపీ నేతలు రోజుకొక అంశాన్ని ఎత్తుకుంటున్నారని చెప్పి ఇటు టీడీపీ నేతలు కావచ్చు, రాజధాని ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సౌమ్య, ఇక టీడీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? ఇంకా అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కేతిరెడ్డి ఆఫ్టర్ కేతిరెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత? ఖచ్చితంగా సౌమ్య, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అయితే మాత్రం కేతిరెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం కాలంగా అంటే 2024 జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రతాంబూలం అమరావతికి కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అంటే 14-19లో జరిగిన అభివృద్ధి పనులు 60 నుంచి 80% జరిగిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించారు. సీడీ యాక్సిస్ రోడ్ నిర్మాణం చేయబట్టడం, వివిఐటి కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ అనేక విద్యా సంస్థలు రావటం, న్యాయమూర్తులకు సంబంధించి కూడా విల్లాస నిర్మాణం చేపట్టడం, ఎమ్మెల్యే అలాగే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 4 అధికారులకు సంబంధించిన నివాస భవనాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ తాజాగా అమరావతికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు సంస్థలు నిర్మించేందుకు భూ కేటాయించడం, అలాగే చాలా సంస్థలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నేపథ్యంలో వారికి భూ కేటాయింపు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం, అలాగే క్వాంటమ్ వ్యాలీ లాంటిది అటువంటి దాన్ని అమరావతి కేంద్రంగా ప్రారంభించడం ప్రభుత్వం చేయడం, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెడుతుంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి కేవలం అమరావతి పైన టీడీపీ సర్కార్, కూటమి సర్కార్ ఫోకస్ పెడుతుందని చెప్పి అదే వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మళ్ళీ అమరావతిలో ఏం లేదని చెప్పి మరికొంతమంది నేతలు అంటున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ రాజధాని విషయంలో మరొకసారి మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన విధానం కాదనేది టీడీపీ నేతలు అయితే మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కేతిరెడ్డి క్షమాపణ చెప్పాలనేది టీడీపీ నేతలు, కార్యకర్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.